కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలను ప్రజలు, కమిటీ సభ్యులు, భక్తులు ప్రశాంతంగా జరుపుకోవాలని కమాన్పూర్ ఎస్ఐ కోటే ప్రసాద్ కోరారు. శనివారం శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లను ఎస్ఐ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, విద్యుత్, తాగునీరు సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దెలకు తీసుకువచ్చే సమయంలో ఎలాంటి గొడవలు సృష్టించవద్దని, ప్రశాంతంగా అమ్మవార్లను గద్దెలకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలాజీ నాయక్, సర్పంచ్ జంగిల పోచాలు, జాతర కమిటీ చైర్మన్ పిడుగు శంకర్, వైస్ చైర్మన్ జంగిలి కనకయ్య, ఏఎంసీ డైరెక్టర్ అబ్దుల్ రఫీక్, పిడుగు స్వామి, జంగిల్ తిరుపతులు ఉన్నారు. కమాన్పూర్ మండల ప్రజలకి, అదేవిధంగా ఎస్పెషల్లీ గుండారం గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ నెల 28 నుంచి 31 వరకు సమ్మక్క సారలమ్మ జాతర మన గుండారంలో ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో అందరూ పండుగ జరుపుకోవాలని కమాన్పూర్ పోలీస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ సిబ్బంది మనం కర్ర చేతికి దొరకదు మనకు అప్పటికే దాన్ని అనుకోసాయి కానీ కొద్దిగా పొద్దుగాల పోవాలి. శంకరన్న మొదలు వచ్చుడు కొంచెం తొందరగా వస్తే జనానికి జరగకుండా